మాకు నోటీసులు ఇవ్వకుండా మా స్టాంపులు తొలగించడానికి వస్తారు. విశాఖపట్నంలోని ఓల్డ్ జైల్ రోడ్డులో నైట్ స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కొద్ది దూరంలోనే సెంట్రల్ పార్కుకి ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్డులో రోజు సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ నడుస్తూ ఉంటాయి. ఇండియన్, చైనీస్ ఫుడ్ ఐటమ్స్తో పాటు రకరకాల బెవరేజెస్, ఐస్ క్రీమ్స్ ఇక్కడ లభిస్తాయి. అందుకే ప్రతిరోజు ఈ స్ట్రీట్ కలకల్లాడిపోతూ ఉంటుంది. ఈ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ మీద ఆధారపడి చాలా కుటుంబాలు బ్రతుకుతున్నాయి. అయితే ఈరోజు జీవీఎంసీ అధికారులు తీసుకున్న నిర్ణయంతో ఈ పాత జైల్ రోడ్డు ఒక్కసారిగా రణరంగంగా మారింది. జీవీఎంసీ అధికారులు జేసీబీలు భారీ ట్రాలీలతో వచ్చి ఫుడ్ స్టాల్స్ను తొలగిస్తూ ఉండటంతో వ్యాపారులు ఎదురుదిరిగారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నించారు. మా షాపులు తొలగిస్తే చూస్తూ ఊరుకోబోమంటూ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇన్ని రోజులు ఈ ఫుడ్ కోర్ట్ కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాసాం. జీవీఎంసీ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం సెంట్రల్ పార్క్ సర్వీస్ రోడ్డులో పదుల సంఖ్యలో స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే చాలా మంది ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వ్యాపారాలు చేస్తూ కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయట. దీనిపైన కౌన్సిల్ మీటింగ్లో చర్చించారట. దీనికి ఒక సొల్యూషన్ కూడా కనుక్కున్నారు. ప్రస్తుతం సెంట్రల్ పార్క్ సర్వీస్ రోడ్డులో ఉన్న స్టాల్స్ అన్నింటికి నంబర్లు ఇచ్చి రిజిస్టర్ చేస్తారట. దీనికోసం స్టాల్స్ అన్నింటినీ తొలగిస్తున్నామని, ప్రతి స్టాల్కి నంబర్ ఇచ్చిన తర్వాతే వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతిస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే జీవీఎంసీ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నెంబరింగ్ ఇచ్చే ప్రాసెస్ పూర్తవడానికి 1 నెల రోజుల సమయం తీసుకుంటారని, అన్ని రోజులు తమకు ఉపాధి పోతుందని అంటున్నారు. 1 నెల రోజుల పాటు సంపాదన లేకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని అడుగుతున్నారు. గతంలో ప్రతి షాపు నుంచి జీవీఎంసీ అద్దె వసూలు చేసేదని, ఆ తర్వాత కొంతకాలానికి అద్దె తీసుకోవడం మానేశారని, దాన్ని కొనసాగించుంటే ఇప్పుడు ఈ ఇబ్బంది వచ్చేది కాదు కదా అని కొంతమంది వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం కూడా ఉంది. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ నడుపుతున్న వారిలో ఎక్కువ మంది టీడీపీ, జనసేన కార్యకర్తలే ఉన్నారట. రోడ్డు పైన వ్యాపారాలు చేసుకునే వారిని పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టనని చెప్పారని, అలాంటిది ఇప్పుడు తమ పొట్ట కొడితే ఎలా అని జనసేన కార్యకర్త ఒకరు ప్రశ్నించారు. తమకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు న్యాయం చేయాలని కోరుతున్నారు. పార్టీ సభ్యునైనా నాకు ఓపెన్ చర్చలు అయ్యింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. చెప్తున్నా, ఇన్ని రోజులు ఈ ఫుడ్ కోర్ట్ కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాసాం. జనసేన మొన్న ఎలక్షన్ లో వంశీకృష్ణ శ్రీనివాస్ గారి గెలుపు కోసం ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేసాం. న్యాయం ఇదా మేడం చేసేదే, న్యాయం ఇదా చేసేదే. మీరు చెయ్యండి, మేము కాదంటలేదు, చెప్పండి. మేము అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తాం. బట్ ఇదే రైట్, ఇదే రైట్, ఇదే రైట్. ఎలా తీస్తారు మేడం? ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన పడేసేస్తే మీరు రాసిస్తారా? ఎందుకో మేము ఇన్ని చూసాం, ఈవేళ వీడియోలో చూసాం, పగలు కొట్టేస్తున్నారు. నీ పేరు చెప్పి చచ్చిపోతాను. చెప్తాను ఇప్పుడు. మీరు చట్టపక్కన
పడిపోకండి మీరు. ఆయన కాలు బాగాలేదు. ఎవరైనా పోతే అనుకుంటారా? మీరు ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టినప్పుడు వాళ్ళు ఏదో రెంట్ బేసో లేదంటే మీ సౌకర్యం ఇలా ఉంటేనే చెయ్యండి. ఇది కాదు, మేము పెట్టమంటున్నాం కదా, మేము పెట్టుకుంటాం. పరిస్థితి ఏంటి చెప్పండి, తీసేస్తే పరిస్థితి ఏంటి? బీఆర్ఆర్ గురించి చేయండి, మిగతా ఎవరు రెండుకున్నారో చేయండి. టీఎంసీ వారు మొన్న ఈ మధ్యన సర్వే చేసినప్పుడు వాళ్ళు 163 షాపులకి ఇక్కడ రక్షణ కల్పిస్తాము, మాకు ఆదాయ మార్గాలు పెంచుకుంటామని చెప్పావు. దానికి మేము అందరూ సపోర్ట్ చేస్తామని చెప్పాము. కానీ మాకు అనుకూలంగా ఉండే అద్దె పెట్టాలి. రోడ్డు మీద బతుకుతున్న వాళ్ళకి అద్దె పెడతారో ఆశీలు పెడతారో అది మీ ఇష్టం, ఎలా పెడతారో. అంతకుముందు ఒక కమిషనర్గా ఉన్నప్పుడు మాకు రోజుకి 100 రూపాయలు చొప్పున పెనాల్టీ అనే రూపంలో 62 షాపులకి వేసేవారు. తర్వాత కొన్నాళ్ళు వేయడం మానేశారు. కానీ మాకు అద్దె పెట్టినా మేము సపోర్ట్ చేస్తామంటున్నాం. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు కూడా మీ ఫుడ్ కోర్ట్ ఎక్కడికి పోదు, పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద బతుకుతున్న వారు ఎవరు పోవటానికి వీలు లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అందువల్ల మీ జోలికి ఎవరో రారు అనేసరికి నెక్స్ట్ మేము అందరూ కూడా ఫుడ్ కోర్ట్లో ఉండాలని కూడా మేము అంతా జనసేన టీడీపీ సభ్యులమే. ఏదో ఇప్పుడు మా షాపులు పోతున్నాయని మీకు ఐడెంటిటీ కార్డులు చూపించట్లేదు. ఎలక్షన్ ముందు కూడా మేము జనసేన పనిచేసాం, టీడీపీకి పనిచేసాం. అలాగే ఇక్కడ రకరకాల పార్టీ వాళ్ళు ఉంటారు. కానీ ఒక్కొక్క షాప్ దగ్గర 5 కుటుంబాలు నివసిస్తున్నారమ్మా. ఒక షాపు పోతే 5 కుటుంబాలు పోతాయి. దాదాపు రోజుకి ఒక షాపుకి మీరు అంతనాగా ఒక 10,000 లెక్కేసుకున్నా రోజుకి 16 లక్షల రెవెన్యూ. అంటే నెలకి ఎంత అవుతుంది? 4,60,00,000 అవుతుంది. ఇలాంటి రెవెన్యూ వచ్చిన ప్లేస్ని జీవీఎంసీ వారు ఎలా తొలగిస్తారు? వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తూనే ఉంటారు. ఎవరో అనఫిషియల్గా అద్దెకి ఇచ్చుకున్నారో అవి అన్న మీరు అద్దె పెడితే అసలు అద్దె తీసేస్తారు కదండి. ఆటోమేటిక్గా అద్దె కట్టినోడికి ఒక ధైర్యం వస్తారు కదా. మేము ఇలాగుంటుండగానే మీరు అద్దె పెడతారో లేదంటే మాకు మౌలిక సదుపాయాలు కల్పిస్తారో కల్పించండి, మేము దానికి కట్టుబడి ఉంటాం అంటున్నాం. కాకపోతే మాకు అందుబాటులో ఉండి పెట్టండి అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత ఎప్పుడో ఇస్తాం అంటున్నారు. ఈ 1 మంత్ ఒక్కొక్క షాప్కి 5 మా కుటుంబాలను ఎవరు పోషిస్తారండి? ఫస్ట్ ఇదే ప్రశ్నిస్తున్నాం. ఈ రోజుల్లో పేదవాడికి రెక్కాడితే డొక్కాడదు అంటారు. ఒక శుభ్రమైన బట్టలు వేసుకుంటాడు బాగుపడేట్టు కాదండి. రోజు వాడు కష్టపడుతూ ఉంటాడు, వారి కుటుంబాన్ని పోషించుకొని చదివించుకొని ఉంటారు. ప్రతి వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టుకొని కాలేజీల ఫీజులు కట్టుకొని ఇక్కడ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, లా చదివిన వాళ్ళు, ఎంబీఏ చదివిన వాళ్ళు, హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు రకరకాలు నిరుద్యోగం ఉండబట్టే కదండి ఇలా రోడ్డు మీదకి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నాం. అంతేగాని మీ 36 షాపులు తొలగించండి, కరోనా పోయిన తర్వాత మీకు పెట్టిస్తామని అలా నోటీస్ ఎంత ఇస్తారు కదండి. జీవీఎంసీ వారు కానీ ప్రభుత్వం వారు కానీ ఒక రూల్ పాస్ చేసిన తర్వాత అదే రూల్ ప్రకారం వెళ్తారు కదండి. ఇప్పుడు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మాకు ఇంటిమేషన్ చేయకుండా తొలగిస్తున్నారు. ఏదైనా ఒక పేపర్ రూపంలో కదా మేడం ఇస్తారు, అప్పుడు తొలగించారు. మాకు నోటీస్ ఉంది సార్, మీరు ఒక 4 రోజుల్లో ఇస్తానన్నారు. మనం మా హక్కుగా మేము అడుక్కుంటాము, రిక్వెస్ట్ చేస్తాము, మేము అందరినీ అధికారులను అభ్యర్థిస్తాం. ఇంత చదువుకొని మీరు రోడ్డు మీద పేదవాడిని బాగు పెట్టాలి, అది పెట్టాలని రకరకాల స్కీములు పెట్టడం కాదండి. పేదవాడు ధైర్యంగా వ్యాపారం చేసుకుంటున్నాండి. మీరు దొంగోడికి తయారు చేయొద్దు. నిజంగా వ్యాపారాలు లేకపోతే వాళ్ళు ఏటవుతారు? దొంగతనాలకి, లూటీలకి, రౌడీజాలకి పాల్పడతారు. నిజంగా మీరు వ్యాపారం చేసుకునే అవకాశం ఇచ్చి దానికి గవర్నమెంట్కి ఆదాయం పెంచే మార్గాలు ఎంచుకోండి, తప్పులేదు. ఇప్పుడు నేను హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా చేశానండి, నా కొడుకు బీటెక్ చేశాడండి, ఇక్కడ ఉంటే ఇక్కడ లా చేశాడండి, ఇక్కడ ఎంబీఏ, ఇక్కడ బీటెక్ చేశారు. లా చేసిన ఎంతోమంది ఇక్కడ ఉండి చదువుకున్న వాళ్ళే బోలు మంది ఉన్నారండి. వీళ్ళందరికీ జీవనాధారం ప్రభుత్వం ఈ విధంగా చూపించడానికి ఆనందపడ్డామండి. కానీ ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు కొంచెం ఆలోచించాలి కదండి. ఇక్కడ ఏదైతే సెంట్రల్ పార్కు సర్వీస్ రోడ్లో ఎస్టాబ్లిష్ అయిన ఫుడ్ కోర్ట్ ఉందో దాని మీద కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి పబ్లిక్ నుంచి మేజర్ కంప్లైంట్స్ ఉన్నాయి. వీళ్ళు మున్సిపాలిటీ ఆదాయాన్ని గండికొట్టి వాళ్ళ మున్సిపాలిటీకి ఎటువంటి రుసుము చెల్లించకుండా ఇక్కడ భారీగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. కాబట్టి దాన్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పి గత 2 సంవత్సరాలు బట్టి ఈ వ్యవహారం నడుస్తుంది. 2-3 సంవత్సరాలు బట్టి దాని మీద మా మున్సిపల్ కౌన్సిల్లో ఒక కమిటీని వేసి దీన్ని ముందు ఇక్కడి నుంచి తొలగించి దీన్ని మళ్ళీ రెగ్యులరైజ్ చేయడానికి ఒక ప్రయత్నంగా కౌన్సిల్లో రిజల్యూషన్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం ఈ కౌన్సిల్ రిజల్యూషన్ ప్రకారం వీళ్ళందరినీ మేము ఎన్యూమరేట్ చేసాం. ప్రతి ఒక్కరు ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు రాసుకున్నాం.